రెడ్డి గారు లాంచ్ చేసినటువంటి ఫ్లై హైదరాబాద్. మనం ఫ్లైట్ లోనే హ్యాపీగా ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో పిల్లలతో మంచిగా ఫుడ్ అయితే టేస్ట్ చేయొచ్చు. దట్టు ఇక్కడ యాంబియన్స్ చూస్తుంటే మామూలుగా లేదనమాట. సో ఇంత స్ట్రెస్ లైఫ్ లో బిజీ లైఫ్ లో ఒక మంచి ప్లేస్ కు వెళ్ళి ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ ప్లేస్ ని అయితే మిస్ చేయకూడదు. ఫ్లైట్ లో రెస్టారెంట్ ఏంటి, ఇక్కడ ఫుడ్ తినడం ఏంటి, అసలు ఇక్కడ యాంబియన్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఎవరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, అవన్నీ ఈ రోజున ఎక్స్ప్లోర్ చేసేద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసాయండి. రియల్ ఫ్లైట్ ఎందుకు పెట్టారేంటంటే ఈ రియల్ గా ఆ న్యాచురల్ గా వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి రియల్ ఫ్లైట్ ని పెట్టడం జరిగింది. చాలా మందికి ఏంటంటే ఫ్లైట్ లో ఓన్లీ ఫుడ్డే కాదు, కొంతమంది లిక్విడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు కదా. సో వాళ్ళేం ఫీల్ అవ్వకండి, వాళ్ళకు కూడా ఒక స్పెషల్ కౌంటర్ ఉంది. సో ఇప్పుడు మాత్రం మనం బార్ కౌంటర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. ఇదనమాట బార్ కౌంటర్. ఎప్పుడైనా కూడా మీకు ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్లైట్ లో ఎవరికైనా పార్టీ ఇవ్వాలి, ఫుడ్ విత్ బార్ కౌంటర్ కావాలనుకుంటే టేబుల్ బుక్ చేసుకోవచ్చట ఇక్కడ. సో హ్యాపీగా ఫ్లైట్ లో ఎంజాయ్ చేయాలి. పర్టికులర్ గా ఐ థింక్ సో ఈ ఫ్లైట్ లో ఒక 100 మంది హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఒక గెట్ టుగెదర్ అవ్వాలి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలవాలి, లేదా ఫ్రెండ్సే కలవాలి, బార్ కౌంటర్ విత్ ఫుడ్ మంచి ఫుడ్ ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫ్లై హైదరాబాద్ లో. ఇక్కడ అంతా ఆర్గనైజ్ చేసేది మనకి మనోజ్ గారు ఇక్కడ. సో ఫస్ట్ మనోజ్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, నమస్తే. యా, సో మీరు కూడా సార్ లాగా హాయ్ నమస్తే. సిగ్నేచర్ మూమెంట్స్ పెట్టుకుంటున్నారు మల్లారెడ్డి సార్ లాగా. మల్లారెడ్డి గారు సిగ్నేచర్. ఒకసారి మా సుమన్ టీవీ ఆడియన్స్ కి ఒకసారి సార్ సిగ్నేచర్. మల్లారెడ్డి గారు. ఓకే, ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెంటనే కాల్ చేయగానే నాకు పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ టైం తప్పకుండా మల్లారెడ్డి సార్ తో చేయాలని కోరుకుంటున్నాను. ఎస్. సో అన్న, ఏంటి అసలు హైదరాబాద్ లో చాలా చూసాము, అంటే ట్రైన్స్ లో ఫుడ్ చూసాము, కొంచెం డిఫరెంట్ హోటల్స్ చూసాము. ఏంటి ఫ్లైట్ లో ఫుడ్ అరేంజ్ చేయాలి, హైదరాబాద్ పీపుల్ కి కొంచెం డిఫరెంట్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? మహేందర్ గారు, మల్లారెడ్డి వాళ్ళ అబ్బాయి అశోక్ గారు, ఎండి శ్రీధర్ గారు, వీళ్ళు ముగ్గురు ఆలోచనతోటి మనం హైదరాబాద్ లో ఒక సపరేట్ డిఫరెంట్ టైప్ లో ఫుడ్ ఇవ్వాలనే ఆలోచనతోటి ఇది పెట్టాము. ఈ ఫ్లైట్ వచ్చి 2 years అవుతుంది, ఒరిజినల్ ఫ్లైట్. ఓకే, ఈ రోజు 2 years ఇదంతా కన్స్ట్రక్షన్ అన్ని టేబుల్స్ ఈ రోజుకి అయింది. మామూలుగా ఫ్లైట్ మనం పర్చేస్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ సీటింగ్ డిఫరెంట్ గా ఇస్తారు. ఓన్లీ 1 seat ఉంటుంది. 1 seat ఉంటుంది కదా. ఇది మనకి 2 seats కాబట్టి ఆ టైం పట్టింది. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ ఫ్లైట్? ఎక్కడ డిజైన్ చేయించారు? కేరళ నుంచి తీసుకొచ్చాం. ఇక్కడ డిజైన్ చేశారు. ఎంత టైం పట్టింది మీకు? 2 years పట్టింది. అవును, ఇది చేయడానికి కూడా 30 days పడుతుంది. ఇది చేయడానికి ఏంటన్నా స్పెషల్ ఏంటి అసలు? మౌంటింగ్ అనేది ఓల్డ్ ఫ్లైట్ కదా, ఒరిజినల్ రావాలంటే ఈ స్టైల్ చేయాలంటే 30 days పడుతుంది. కానీ ఇప్పుడు మీరు ఈ టేబుల్స్, ఈ సోఫాస్ పెట్టారు కదా, ఇది ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అన్న? ఇదంతా మనం ఈ వుడ్ ఇదంతా నేను బాంబే నుంచి తెప్పించా. బాంబే. ఓకే, వర్కర్స్ కూడా బాంబే. కొంతమంది మన ఫిలిం ఇండస్ట్రీ నుంచి, కొంతమంది లైటింగ్ వాళ్ళు, అట్లా డిఫరెంట్ టైప్స్. దాని వల్లనే ఇదంతా సక్సెస్ అయింది. అండ్ ఇది కూడా చూస్తే లైట్ కింద మనకి ఫ్లోర్ కూడా మనకి సేమ్ ఫ్లైట్ లో ఇలాగే ఉంటది. అండ్ ఇక్కడ చూడండి ఎంతమంది చూడడానికి అందరూ వెయిటింగ్ ఆ ఫుడ్ కోసం. ఆర్డర్ చేసేసారా? చేయలేదు, ఇంకా వెయిటింగ్. అయ్యో, ఇప్పుడే కదా స్టార్టింగ్. ఓకే, ఒకసారి హాయ్ చెప్పండి అందరూ, ఒకసారి హాయ్. ఓకే, సో అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారండి ఫుడ్ కోసం. ఫస్ట్ నేను కూడా ఫ్లైట్ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి వచ్చా. మనోజ్ అన్న, అసలు బేసికల్ గా ఇక్కడ ఫుడ్ అనేది ఫ్లైట్ లో అరేంజ్ చేయాలి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయాలనేది మంచి థాట్. యాక్చువల్లీ రియల్ ఫ్లైట్ ని డిజైన్ చేశారు. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చేది ఫుడ్ కోసం. అసలు ఈ ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దుబాయ్ అండి. దుబాయ్ చెఫ్ దుబాయ్. ఆయన మాత్రం ఇండియా ఇక్కడే అవుతానే, హైదరాబాద్ అవుతానే. అక్కడికి వెళ్ళాడు. దీనికోసం అంత ప్రత్యేకంగా పిలిపించాము ఇక్కడ. ఓకే, ఇంకా 4-5 members చెప్స్ ఉన్నారు. రాగి సంగటి ఉంటది. స్పెషల్ అసలు ఇండియన్, సౌత్ ఇండియన్స్ రాగి సంగటి, నాటుకోడి, కొరమన్ పులుసు, చాలా వెరైటీస్ ఉంటాయి. డిఫరెంట్ ఓన్లీ సౌత్ ఇండియన్ బిర్యానీస్ ఉంటాయి కానీ తక్కువ, మన పిస్ హౌస్ టైప్ లో ఉండదు. ఇదంతా డిఫరెంట్ ఫుడ్. మీరు టేస్ట్ చేసి చూపించి చెప్పండి. చెప్తాను. ఏంటి ఇక్కడ ఎవరు ఏ ఫుడ్ లవర్స్ రావాలి? ఎస్పెషల్లీ నాన్ వెజ్ లవర్సా, వెజ్ లవర్సా? అందరూ వస్తారు. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అందరూ వెజ్ లో ఏంటి స్పెషల్? మరి ఇక్కడ నాన్ వెజ్ అంటే మీరు చెప్తుంటే నాకు నోరు ఊరుతుంది. వెజ్ లో ఏమున్నాయి తిని చెప్పాలి. నేను చెప్పేదానికంటే మీరు తిని మీరే చెప్పాలి. ఓకే,
మరి కాస్ట్ ఏ విధంగా ఉంటాయి? సింపుల్ అండి, ఎంత ఏం కాస్ట్ ఏం లేదు. అందరూ అనుకుంటారు ఫ్లైట్ లో ఫుడ్ ఎక్కువ కాస్ట్ అంటే, ఏం కాస్ట్ ఉండదు. చూసి మీరే అది కూడా చెప్పాలి, మీరే కాస్ట్ నేను ఎలా ఉందో చెప్పాలి. మీరే చెప్పాలి, ఎందుకంటే నేను చెప్తే అబద్ధం ఉంటది, మీరు చెప్పాలి. సరే మనోజ్ బ్రో, చాలా రిచ్ లుక్ ఉంది ఫ్లైట్, అది దట్టు రియల్ ఫ్లైట్ యాక్చువల్లీ. ఈ టేబుల్స్ కావచ్చు ఇదంతా కూడా ఎక్కడో నుంచి తెప్పించి చేయించామన్నారు. సో దీని అంతటికి కాస్ట్ ఎంత అయి ఉంటుంది? 2.5 2 crores పైన. అంతే. ఓకే, అంటే ఇది ఫస్ట్ టైం కదా, మీరే కదా ఇంతకుముందు ఎవరన్నా ఇలా డిజైన్ చేయించుకున్నారు? ఎవ్వరు మీరు సిటీలో ఎక్కడ చూసుకో, ఇట్లాంటి ఫ్లైట్ ఎక్కడ ఉండదు. రియల్ ఫ్లైట్, ఒరిజినల్ ఫ్లైట్, అందుకోసం ఇంత టైం పట్టింది. ఇది కేరళ నుంచి వచ్చింది, కేరళ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది వేలంపాటలో పాడుకున్నాం మనం, ఒరిజినల్ ఫ్లైట్, ఎయిర్ ఇండియా. ఇది ఎయిర్ ఇండియాని పాడుకొని మనం కలరింగ్ చేంజ్ చేస్తాం, వైట్ అండ్ బ్లూ. అదైతే ఓల్డ్ ఉంటది అని చెప్పి వైట్ అండ్ రెడ్ ఉంటది ఎయిర్ ఇండియా ఒరిజినల్ ఫ్లైట్. ఇది మనం వైట్ అండ్ బ్లూ కలర్ చేంజ్ చేసుకొని ఇట్లా చేస్తాం లుక్ రావడానికి. ఆల్మోస్ట్ 2 crores పైనే ఉంది. చాలా కష్టపడ్డారు అయితే. హైదరాబాద్ పీపుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేస్తారు అనిపిస్తుంది, ఎందుకంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, న్యూ థాట్. నేను మల్లారెడ్డి గారు విజిట్ చేశారు కదా, వచ్చారా? నేను ఆయన ఏమన్నారు ఫస్ట్ లోపల రాగానే ఏమైనా చేంజెస్ చెప్పారా? అసలు ఆయన డాన్స్ చేశాడు ఇక్కడ, డాన్స్ చేశాడు అంతా. ఆయనకి పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు, ఆయన ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ మీకు రివ్యూస్ ఇచ్చి ఉంటారు కదన్నా, సార్ ఏమి ఇచ్చారు, మల్లారెడ్డి గారు ఏమి ఇచ్చారు చూడంగానే లోపల రాగానే? ఇక అసలు మీరు ఆయన ఇట్లా చేతి పెట్టిందంటే సక్సెస్. అంతేనా? ఓకే. మనోజ్ అన్న, ఇద్దరు ఉంటారు అది తెలుసు, బట్ ఎలా కూర్చుంటారు, ఈ మిషనరీ ఏంటని అసలు ఏమీ తెలియదు. అసలు ఇదేంటి ఇంత ఓపెన్ గా ఎందుకు పెట్టారు? యాక్చువల్లీ ఇది ఇంతవరకు నాకు తెలిసి ఎవరు ఈ ప్లేస్ కి రారు, ఫస్ట్ టైం. ఇది మేము అంత జనానికి తెలవడానికి, ఎక్స్పీరియన్స్ చేయడం కోసం. ఇట్లా నిజంగా ఇట్లా ఉంటుందా ఒరిజినల్ ఫ్లైట్ మీరు చూడండి, ఎవ్వరిని పంపారు. అవును, ఇది ఒరిజినల్ ఫ్లైట్, అందుకోసం పెట్టాము. మీరు చూడండి, అటు కాలు పెట్టినట్టు ఎక్సిలేటర్ ఉంటది, బ్రేక్ ఉంటది, అన్ని ఉంటాయి. ఇదంతా ఒరిజినల్. ఇది ల్యాండ్ అయ్యేటప్పుడు మూవింగ్, ఇవన్నీ ఇటు కూడా సేమ్ ఉంటది.